కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకాలపై కూడా కాంగ్రెస్ లాయలిస్టులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి ముందు నుంచి జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదని నేతలు గుర్రుగా ఉన్నారు. కష్టపడ్డ వారిని పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వారిని పదవులు ఇవ్వడంపై క్యాడర్ నేతలు అధిష్టానంపై మండిపడుతున్నారు. హస్తం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చురాజుకుంటోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీలో కష్టపడ్డ నేతలను కాదని కొత్తగా వచ్చిన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తున్నారని పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన నేతల్ని కాదని మధ్యలో వచ్చిన నాయకులకే నామినేటెడ్ పదవుల్లో ప్రియారిటీ ఇచ్చారని నేతలు వాపోతున్నారు. ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా ఎక్కువ మంది మధ్యలో పార్టీలో చేరిన వారే అన్నది నేతల వాదన. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించలేదని నేతలు ఆరోపిస్తున్నారు. 37 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో రెడ్డిలకు 12, గౌడ సామాజిక వర్గానికి 4, మైనార్టీలకు 3, ఎస్టీ 3, మున్నూరు కాపు ముదిరాజు సామాజిక వర్గాలకు 2, వెలమ, వైశ్య, వడ్డెర, పద్మశాలి, లింగాయత్, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. అత్యధికంగా 12 రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని ఇతర సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. ఒక్కడి కూడా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడంపై ఆ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారట. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మీడియా చిట్చాట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. 37 కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే కేవలం 5గురికి అవకాశం ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో అమలు కావడం లేదని ఆమె ఆరోపించారు. కష్టపడ్డ వారికి కాకుండా వేరే వాళ్లకు పదవులు ఇస్తే పోరాటం చేస్తా అని సీఎం రేవంత్ ని హెచ్చరించారు సునీతారావు. యూనివర్సిటీ నేతలెవరికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థి నేతలు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ నాయకులను గుర్తించి అనేక అవకాశాలు కల్పించారు. చట్టసభల నుండి కార్పొరేషన్ పదవుల్లో ప్రియారిటీ ఇచ్చి దాదాపు 30 మంది నేతలకు పదవులు ఇచ్చారు కేసీఆర్. కానీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ నేతలను యూజ్ అండ్ త్రోలా వాడుకుందని స్టూడెంట్స్ లీడర్స్ మండిపడుతున్నారు. వచ్చే నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీలో ముందు నుండి ఉన్న నేతలకి ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.